వచ్చి బాబుని చూసాను పైకి ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉన్నారు. కదలికలు చాలా అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యం అలాగే మన ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. ఏదైతే యూనియన్ ఉందో అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి చేసి చెప్పచ్చు. ఖచ్చితంగా మన ఫ్యామిలీకి ఖచ్చితంగా అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్. మీ అందరూ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది. కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల వల్ల ముందుకు రాలేరు. సో అంతకు నుంచి ఎక్కువ మాట్లాడింది సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అందరూ చూస్తున్నారు. ఇక కాంట్రవర్సీస్ ఏమి లేకుండా ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అంతలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుకున్నాను సార్. నా కేసు కోర్టు పడుతుంది కాబట్టి మీరు మాట్లాడుకుంటున్నారు. అంటే నాకంటూ కొంచెం నా సైడ్ నుంచి లీగల్గా వాయిస్ ఉన్నారు. సో నేను ఇంతవరకే మాట్లాడుతున్నాను. దయచేసి నాకు అర్థం చేసుకుంటాను. నా కేసు కోర్టు పడుతుంది. నేను మాట్లాడుతున్నాను. ఇది నేను బయట వచ్చినప్పుడు ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ తో చాలా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమన్నా కలిసారా, మాట్లాడారా? లేదు నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ కి అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు?